నవ్య న్యూస్ కి స్వాగతం। ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు। జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బీచ్ ఫెస్టివల్ పై ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి జీఎస్టీని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం। పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉన్నాయంటున్న వ్యాపార వర్గాలు। ప్రకృతి ప్రసాదించిన వరం తేనె। ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి తాను ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదాయం వైపు అడుగులు వేస్తూ ఓ తేనెటీగల రైతు విజయగాథపై నవ్య ప్రత్యేక కథనం। బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ సమావేశం నిర్వహించారు। జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను రాష్ట్ర స్థాయిలో ఘనంగా నిర్వహించడానికి సహాయ సహకారాలు అందించాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాన్ని కోరారు। గురువారం బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సూర్యలంకలో బీచ్ ఫెస్టివల్ ఏర్పాటు చేయడానికి ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో అధికారులతో జిల్లా కలెక్టర్ వెంకటమురళి స్థానిక ఎమ్మెల్యే వేగేసిన నరేంద్రవర్మ సమావేశం నిర్వహించారు। ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ రాబోయే రోజుల్లో సూర్యలంక బీచ్ ను గోవా బీచ్ మాదిరిగా అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు తయారు చేస్తున్నామని ఆయన చెప్పారు। సూర్యలంకలో ఈ నెల 26, 27, 28 తేదీల్లో 3 రోజుల పాటు బీచ్ ఫెస్టివల్ నిర్వహించడానికి చర్యలు తీసుకున్నామని చెప్పారు। బీచ్ ఫెస్టివల్ లో పర్యాటకులకు అనుకూలంగా అన్ని హంగులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు। బీచ్ ఫెస్టివల్ లో వాలీబాల్ పోటీలు, కబడ్డీ పోటీలను, ఫుడ్ కోర్టులను ఏర్పాటు చేస్తామని చెప్పారు। బీచ్ ఫెస్టివల్ సందర్భంగా సూర్యలంక బీచ్ లో, రామపురం బీచ్ లో 3 రోజుల పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు నిర్వహిస్తామన్నారు। బీచ్ ఫెస్టివల్ సందర్భంగా ఈ నెల 27వ తేదీన సీఎం చంద్రబాబు వస్తారని ఆయన తెలిపారు। ఇప్పటికే బాపట్లలో 200 రిసార్ట్లు, 6 స్టార్ హోటల్స్ ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చెందుతాయని ఆయన చెప్పారు। పెద్ద ఎత్తున వచ్చినటువంటి పబ్లిక్ కి కావాల్సిన అన్ని సదుపాయాలని మనం ముందుగానే ఆలోచన చేసి అన్ని రకాల సదుపాయాలు వాళ్ళకి కావాల్సినంత ప్లెంటీ ఆఫ్ ప్రొటెక్టెడ్ వాటర్, ప్లెంటీ ఆఫ్ ఫుడ్ కోర్ట్స్, అన్ని రకాలైనటువంటి అంటే పబ్లిక్ కూడా మొత్తం కుటుంబ సమేతంగా భార్యాభర్త, పిల్లలు, తల్లిదండ్రులతో కూడా కలిసి వాళ్ళు మన ఈ ఈవెంట్కి వాళ్ళు వచ్చినట్టయితే ఆ 3 రోజులు కూడా మన బాపట్ల జిల్లా ప్రజలు కావచ్చు, నియోజకవర్గ ప్రజలు కావచ్చు, లేదా హైదరాబాదు, అమరావతి, విజయవాడ, ఒరిస్సా ఇటువంటి ప్రాంతాల నుంచి వచ్చేవాళ్ళు కావచ్చు, మనం పెద్ద ఎత్తున దీన్ని అడ్వర్టైజ్ చేస్తూ పబ్లిక్ని ఇన్వైట్ చేస్తూ వాళ్ళని ఇక్కడికి మనం పెద్ద ఎత్తున పుల్ చేసుకొని అలా వచ్చిన వాళ్ళని ఎక్కడ కూడా మనం నిరాశపరచకుండా భారీగా వాళ్ళందరికీ సదుపాయాలని మనము క్రియేట్ చేసి ఫుడ్ కానీ, వాటర్ కానివ్వండి, ఎంటర్టైన్మెంట్ కానివ్వండి, ట్రాఫిక్ విషయం కానివ్వండి, వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి 3 రోజులు దానికి సంబంధించిన కంఫర్ట్, వాళ్ళు ఇక్కడ ఏమైనా కొందరు స్టే చేస్తే వాళ్ళ స్టే గురించి కానివ్వండి, ఇవన్నీ మనము చాలా హై స్పిరిట్తో చేయాలనేది మన ఉద్దేశం। మధ్యలో 27వ తారీఖున హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి ఒక మీటింగ్ని గ్రేస్ చేస్తారు। ఆ మీటింగ్ కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు మనం చేస్తాం। సో ఇందులో భాగంగా మరి అనేక రకాల సంబంధించినటువంటి అన్ని రకాల ఫీల్డ్లకు సంబంధించినటువంటి ఎంటర్ప్రెన్యూర్స్తో మనం మీటింగ్ చేస్తూ ఫస్ట్ మీటింగు ఈ హ్యాచరీస్ ఓనర్సు, అదేవిధంగా ష్రింప్ ప్రాసెసింగ్ యూనిట్ చేస్తున్నటువంటి ఓనర్స్ని మనం ఈరోజు సమావేశం చేశాం। ఇందులో మీరంతా ఉన్నారు। మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం। ఆ ప్రయత్నాల్లో భాగం కలెక్టర్ గారు కూడా టూరిజం డిపార్ట్మెంట్తో మాట్లాడి ఈ వరల్డ్ టూరిజం డేకి ఆనరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి రావటం మీకు తెలుసు। సాసా కింద స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్ర ఆ కార్యక్రమం కింద ప్రభుత్వం నుంచి 97,52,00,000 రూపాయలు మనకు ఎలాట్ అవటం, అందులో 50 కోట్లు, సుమారుగా 50 కోట్లు చిల్లర టెండర్। నరేంద్ర మోదీ ప్రభుత్వం జీఎస్టీని సులభతరం చేస్తూ పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు తీసుకోవడంతో పరిశ్రమ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది।
56వ వస్తు సేవల పన్ను మండలి సమావేశంలో సామాన్యులు, రైతులు, మధ్యతరగతి యువతకు నేరుగా ఆర్థిక ఊరట కలిగించేలా జీఎస్టీ స్లాబ్లను సులభతరం చేసి చారిత్రాత్మక నిర్ణయాలు తీసుకోవడం పట్ల అన్ని వర్గాల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేద సామాన్యులకు జీఎస్టీ సులభతరం చేసి ఊరట కలిగిస్తూ సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. సామాన్య ప్రజలపై జీఎస్టీ భారం తగ్గించేందుకు కొత్త సంస్కరణలను ప్రవేశపెట్టిన క్రమంలో అన్ని వర్గాల ప్రజల నుంచి సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనతో పేద, మధ్యతరగతి కుటుంబాలతో పాటు చిన్న, మధ్యతరగతి వ్యాపారాలకు భారీగా ప్రయోజనం చేకూరనున్నట్లు వ్యాపారాలు ఆనందాన్ని వెలుబుచ్చుతున్నారు. ఇక జీఎస్టీ సంస్కరణలో భాగంగా కొత్త స్లాబ్ రేట్లతో భారత్ను ఆర్థిక శక్తిగా నిలపడమే కాకుండా స్వయం సమృద్ధి సాధించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు వెళ్తుందంటున్నారు. అయితే ఇప్పటి వరకు ఉన్న జీఎస్టీ 5, 12, 18, 28% స్లాబ్ల స్థానంలో ఇక నుంచి 2 స్లాబ్లను మాత్రమే అమల్లోకి తీసుకురానున్నారు. ఈ సంస్కరణలు సామాన్యులు, మహిళలు, విద్యార్థులు, మధ్యతరగతి రైతులతో సహా సమాజంలోని అన్ని వర్గాలకు ప్రయోజనం చేకూరుతుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు. సత్ఫలితంగా పేదలు, మధ్యతరగతి ప్రజలకు నేరుగా లాభం కలిగిందన్నారు. ముఖ్యమైన వస్తువులపై పన్ను రేట్లు తగ్గించడంతో వ్యాపార సౌలభ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ కింద భారత స్వావలంబన పెంచుతుందని తెలిపారు. ఈ రోజున మన మోడీ గారు తీసుకున్న నిర్ణయం జిఎస్టీ మీద చాలా చాలా హర్షించదగ్గది. ఆ నిర్ణయం వల్ల 2 స్లాబుల్లోకి తేవటం వల్ల చాలామంది మధ్యతరగతి వాళ్ళకి కానీ కొంచెం ఇంకా దిగునున్న వాళ్ళకి అందరికీ కూడా చాలా ఉపయోగకరంగా ఉండి వ్యాపారాలకు కూడా చాలా మంచి వెసులుబాటుగా ఉంటుందని నేను భావిస్తున్నాను. వారు తీసుకున్న నిర్ణయం వల్ల మా వ్యాపారాలు కూడా కొంచెం వృద్ధిలోకి వచ్చి వ్యాపారస్తులకు కూడా అనుకూలమైనటువంటి ఇది ఉంటుందని నేను భావిస్తున్నాను. చాలా హర్షించదగ్గ విషయం. వారికి మా వ్యాపార సంస్థల తరఫున మోడీ గారికి నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఒకప్పుడు వ్యాపారం ఒక రాష్ట్రానికో లేకపోతే దేశానికో సంబంధించి ఉండేది. కానీ గ్లోబలైజేషన్ సందర్భంగా ప్రపంచం వ్యాప్తంగా వ్యాపారాలు వివిధ రకాలుగా అభివృద్ధి చెందుతుంది. అలాంటి పరిస్థితుల్లో మన గవర్నమెంటు, మోడీ గవర్నమెంటు జీఎస్టీ రూపంలో అమల్లోకి తేవటం ద్వారా సరళీకృతంగా చేయటం జరిగింది. ఒకప్పుడు 4 రకాల పన్నులు విధించేవాళ్ళు. అది ఈరోజు 2 రకాల పన్నులు, అంటే ఒకప్పుడు ఉన్న 5%, 12%, 18%, 25% పన్నులు ఉంటే వాటిని ఈరోజు రద్దు చేసి వాటి స్థానంలో ఓన్లీ 2 రకాలైన పన్నులు అనగా 5%, 18% పన్నులను ఉపయోగించడం జరుగుతుంది. అందువలన సామాన్య మానవులు రోజువారీ మధ్యతరగతి వస్తువులు, సామాన్య మానవులు రోజువారీ ఉపయోగించే రకరకాలైన వస్తువులు 18% నుండి 5% రావటం ద్వారా వారిలో కొనుగోలు శక్తి పెరుగుతుంది. వారికి ఎంతో ఊరటనివ్వడం జరిగింది. అలాగే రైతులు ఉపయోగించే పశువుల దాణా కానీ కోళ్ళ దాణాపై 18% ఉంటే ఈరోజు దాన్ని పూర్తిగా రద్దు చేయటము. అలాగే వారు ఉపయోగించే ట్రాక్టర్లు, స్ప్రింక్లర్లపై 18% పన్ను ఉంటే ఈరోజు 5% పన్ను తేగటం ద్వారా రైతులకు ఎంతో ఊరటనివ్వడం జరిగింది. ఒకప్పుడు 18% పన్ను ఉన్న ఇన్సూరెన్స్పై ఈరోజు 0% తేవటం వలన సమాజంలోని అన్ని వర్గాల వారికి సామాజిక భద్రతను పెంపొందించడం జరిగింది. అలాగే స్కూల్ విద్యార్థులు ఉపయోగించే పుస్తకాలు, మ్యాప్స్, స్కూల్ బ్యాగ్స్ తదితర వస్తువులపై 0% తేవటం ద్వారా 18% నుంచి 0% తేవడం ద్వారా వారికి కూడా ఊరటం జరిగింది. ఇలా సమాజంలోని అన్ని వర్గాల వారికి అనుకూలంగా ఉండటం వలన వాళ్ళ కొనుగోలు శక్తి పెరిగినందువల్ల మాలాంటి వ్యాపారస్తులకి వ్యాపారం కూడా పెరిగి మేము కూడా బాగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఏర్పాటు చేసిన మన మోడీ గవర్నమెంట్ గారికి ఈరోజు మా వ్యాపారస్తుల తరపున హృదయపూర్వక ధన్యవాదములు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలానే మన ఫైనాన్స్ మినిస్టర్ మొన్న జరిగిన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో చాలా రేట్స్ సవరణ జరిగింది. అంతకుముందు 4 రేట్లు ఉండేది, 5%, 12%, 18%, 28%. దాన్ని 2%లోకి తీసుకొచ్చారు. అంటే ప్రజెంట్ 5%, 18% రన్నింగ్లోకి వస్తుంది. దీని కొన్ని 28%లో ఉన్నాయి, 18కి తెచ్చారు. 5%లో ఉన్నాయి, 5%లోనే ఉన్నాయి. కొన్ని గూడ్స్కి, అగ్రికల్చర్ ప్రోడక్ట్స్కి జిఎస్టీ తీసేశారు. ఇలా చేయటం వల్ల కన్జ్యూమర్ ఐటమ్స్కి అన్నీ 28%లోకి 18%లోకి వచ్చినాయి. దానివల్ల కొన్ని వస్తువులు చాలా తక్కువకి వచ్చినాయి, తక్కువ జిఎస్టీ రేట్ పడుతుంది. దానివల్ల కన్జ్యూమర్స్కి
అంటే ప్రజలకి వస్తువులు తక్కువ రేట్లో మార్కెట్లో దొరుకుతుంది. దానివలన ప్రొడక్షన్ నేషనల్ ఇన్కమ్ కూడా ఇట్లా తక్కువ అవటం వల్ల నేషనల్ ఇన్కమ్ సంబంధించిన ఖర్చులు కూడా రొటేషన్ జరిగి నేషన్ గ్రోత్ పెరిగిద్ది. అలానే లగ్జరీ ఐటమ్స్ ఏమో కాస్ట్లీ అయినాయి, నెసెసిటీ ఐటమ్స్ ఏమో చీప్ అయినాయి. ఇప్పుడు తీసుకున్న సెంట్రల్ గవర్నమెంట్ ఈ సవరణ చాలా దాయకమైనది. చాలా బాగా డెసిషన్ తీసుకొని సవరణ చేశారు ఇప్పుడున్న పరిస్థితుల్లో. దీనివల్ల ఇన్ఫ్లేషన్ కూడా పెరిగిద్ది. కంపెనీ ఎకానమీ కూడా, దేశం యొక్క ఎకానమీ కూడా చాలా గ్రోత్ పెరిగిద్ది. సో దీన్నే 2.1 2.0 జిఎస్టీ సవరణ బిల్లు అంటారు. దేశం తీసుకున్న దీనివలన ప్రజలకు కూడా చాలా మేలు జరుగుతుందని విన్నవించుకుంటూ ఇట్లు మీ వెంకటేశ్వరరావు, ఆడిటర్. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. మానవాళికి హాని కలిగించే ఎన్నో రోగాలకు తేనె ఒక సంజీవనిలా పనిచేస్తుంది. అందుకే ప్రపంచవ్యాప్తంగా దీని వాడకం పెరగడంతో మంచి గిరాకీ ఏర్పడింది. దీంతో వ్యాపార సరళిలో తేనెటీగల పెంపకం ఊపందుకుంది. ఈ క్రమంలోనే గుంటూరు జిల్లా పొన్నూరుకు చెందిన ఓ రైతు ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి కొత్త రకం దిగుబడిని సాధించి ఆదాయం వైపు అడుగులు వేస్తున్నారు. ఇంతకీ ఆ రైతు ఎవరు? ఎన్ని సంవత్సరాలుగా తేనె సేకరిస్తున్నారు? అసలు తేనెటీగల పెంపకం ఎలా ఉంటుంది? తేనె ఎలా సేకరించాలి? లాభాలు ఎలా ఉంటాయి? వంటి పూర్తి వివరాలు అన్ని తెలియాలి అంటే ఖచ్చితంగా ఈ స్టోరీ చూడాల్సిందే. తేనెటీగల పెంపకం అనేది ఓ వ్యాపారం కాదు, ఒక రకమైన వ్యవసాయమే. ఓ క్రమ పద్ధతిలో తేనెటీగలను పెంచి అవి అందించే తేనెతో వ్యాపారం చేయటం అంటే చెప్పినంత ఈజీ కాదు. 40 రోజుల పాటు చేసే సాగులో క్షేత్రస్థాయి పర్యవేక్షణ, సూక్ష్మమైన పరిశీలన చాలా అవసరం. అసలు తేనెటీగలను ఎలా పెంచుతాం అని ఆశ్చర్యపోతున్నారా? ఇప్పుడు ఇదే ట్రెండింగ్ బిజినెస్ గా మారింది. ఇలా తేనెటీగలు పెంచి దాని నుంచి తేనెను విక్రయిస్తూ గుంటూరు జిల్లా పోనూరు మండలం దొండముడి గ్రామానికి చెందిన తులసి రామచంద్రరావు ఏకంగా ఏడాదికి లక్షలు సంపాదిస్తున్నారు. దొండముడి పొన్నూరు మండలం గుంటూరు డిస్టిక్. నాకు మా ఫాదర్ 40 years నుంచి చేస్తున్నాడు. నాకు 45 years వచ్చింది. మా తానగారు కాలం చేశారు. అప్పటి నుంచి కంటిన్యూగా నేను ఈ ప్రాసెస్ చేసుకుంటున్నాను. దీంట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ ఈగల బాక్సులకి ఈ వైరస్ నల్లి వచ్చినప్పుడు వాటిని చూసుకొని జాగ్రత్తగా మనం ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకుంటూ పరిరక్షించుకుంటూ ఉండాలి. ఇది 40 రోజులకు వస్తుందండి పంట. 40 రోజుల దాకా సారి పంట తీసుకుంటాం. మాకు ఖర్చు అనేది మాకు రెగ్యులర్గా 4 వస్తూ ఉంటామండి. అవి చూసుకుంటా చెక్ చేసుకుంటా
మళ్ళీ బండి బాడిగా అవి పెట్టుకొని వస్తూ ఉంటామండి. ఈగలు భద్ర పూతల మీదకి వెళ్ళి వచ్చి అవి హనీ పెడుతున్నాయా, ఎగ్లేషన్ పెట్టుకుంటున్నాయా లేవా అని చెక్ చేసుకుంటూ ఉంటాం. ఎప్పటికప్పుడు రాణి లేని దానికి మనం రాణిని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ఈగలు కొన్ని అధిక వర్షాల వల్ల దెబ్బతింటూ ఉంటాయి. వర్షాలకు మందు కొట్టేటప్పుడు కూడా దెబ్బతింటూ ఉంటాయి. అప్పుడు మేము జార్ఖండ్ నుంచి బాక్స్ వచ్చి 5 నుంచి 6 ఏళ్ళు దాకా ఉన్నాయి. అప్పుడు మన అమౌంట్ని బట్టి మనకు తగ్గట్టు తెచ్చుకుంటూ ఉంటాం. సాధారణంగా తేనెటీగలు పూలలోని మకరందాన్ని తేనెగా మార్చుతాయి. వాటిని తేనె పట్టులో అరల్లో భద్రపరుస్తాయి. ఈ స్వచ్ఛమైన తేనెకు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉంది. దీంతో తేనె కోసం వెతకటం కష్టమవుతోంది. ఈ క్రమంలోనే ప్రతి ఏడాది క్రమం తప్పకుండా చీరాల మండలంలోని తోటవారిపాలెం శివారు ప్రాంతాల్లో సాగు చేసే మొక్కజొన్న, దోస, బీర, కందితో పాటుగా పూల సాగు ఎక్కువగా సాగించే ప్రాంతాల్లో ప్రత్యేకంగా తయారు చేసిన బాక్సులను ఏర్పాటు చేసి తేనెటీగల ద్వారా ప్రకృతి సిద్ధమైన తేనెటీగల పెంపకాన్ని చేపడుతున్నారు. మాకు 150 బాక్సులు ఉన్నాయండి. బాక్స్కి వచ్చి 4 కేజీల కాడి నుంచి 5 కేజీలు వస్తూ ఉంటాయి. 150 × 5 క్వింటాల దాకా వస్తూ ఉంటుందండి. ఈ హనీ మనం వచ్చి షాపులకు వేసుకుంటాం, రిటైల్గా అమ్ముకుంటూ ఉంటాం. దీని రేటు 4 నుంచి 500 దాకా ఉంది మార్కెట్. మేము తింటే మనం మామూలు రెగ్యులర్గా ప్రకృతి నుంచి వచ్చేదే తీస్తూ ఉంటాం. దీనికి కొద్దిపాటి పెట్టుబడి, వనరులు, సమయం సరిపోతాయి. అయితే వాటన్నింటికీ మించి తేనెటీగలపై పూర్తిస్థాయి పర్యవేక్షణ మాత్రం తప్పనిసరిగా ఉండాలి. లేని పక్షంలో మాత్రం ఇబ్బందులు తప్పవంటున్నారు. ఎక్కడ పంటలు పూత దశలో ఉంటే అక్కడికి తేనె పెట్టెలు తరలిస్తూ నిరంతరాయంగా తేనె దిగుబడిని తీస్తూ ఉన్నారు. తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధిని పొందుతూనే మరికొంతమందికి ఉపాధినిస్తున్నారు. అనుభవం వస్తున్న కొద్దీ పెట్టెల సంఖ్య పెంచుకుంటూ ప్రస్తుతం 150 పెట్టెలతో ప్రతి 40 రోజులకొక్కసారి ఒక్కొక్క పెట్టె నుంచి 3 నుంచి 5 కిలోల వరకు తేనె తీస్తూ సుమారు 200 నుంచి 300 వరకు తేనె దిగుబడి తీస్తున్నారు. ఇక తేనె దిగుబడిని సాధించే ప్రక్రియలో ఒక రాణి ఈగ, కొన్ని మగ ఈగలు బయటకు వెళ్లకుండా పెట్టెలోనే ఉంటాయి. పూత ఈగలు, సిపాయిలు, తూలీగలు మాత్రమే బయట తిరిగి పుష్పాల్లోంచి మకరందాన్ని సేకరించి వాటిని తేనెటీగల పెట్టెల్లోని అరల్లో భద్రపరుస్తాయి. ఒక్కో రాణి ఈగ రోజుకి 1500 నుంచి 2000 గుడ్లు పెడుతుంది. తేనె తుట్టెల సాగు ఒకచోట ఉండి చేసేది కాదని రైతు రామచంద్రరావు తెలిపారు. దాన్ని జాగ్రత్త చూసుకోకుండా పరిరక్షణ చేసుకోకుండా ఉంటే నష్టపోతామండి. మనం ఎప్పటికప్పుడు దాంట్లో అనుభవం ఉండాలి. మనం పెట్టామా 40 రోజులు వచ్చిదిలో తీసుకోవచ్చు అనుకుంటే అది నష్టమే తప్ప ఉపయోగం ఉండదు. రెగ్యులర్గా వాటి మనం కంటిన్యూగా చూసుకుంటా, చిన్నపిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటూ ఉండాలి. వాటికి ఒక సంకేతం ఉంటుందండి. రాణి లోన ఎగ్లేషన్ పెట్టుకుంటుంది, పోతేగలు ఉంటాయి, పోతేగలతో పాటు కూలీగలు ఉంటాయి, కూలీగలతో పాటు సిపాయి ఈగలు ఉంటాయి, కొన్ని గేటు కాడ ఉంటాయి, కొన్ని ఈగలు అక్కడ ఉండేవి,
కొన్ని పంటలు ఆడుండే మేత ఆడుండే చెకింగ్కి వెళ్ళి వస్తూ ఉంటాయి కొన్ని ఈగలు, కొన్ని ఏమైనా వర్క్ చేస్తూ ఉంటాయి, పూలను హాని పిప్పొడి తెచ్చుకుంటూ ఉంటాయి. దీంట్లో చాలా అనుభవం నేర్చుకున్న తర్వాత తీర్చుకుంటే వాళ్ళకి చాలా ఉపయోగంగా ఉంటుంది. అనుభవం లేకుండా దాంట్లో సీనియారిటీ లేకుండా తెచ్చుకున్నామంటే నష్టపోతాం. తేనె తుట్టెల పెట్టెలు 3 నెలలకొకసారి ఒక చోట నుంచి మరొక చోటికి మారుస్తూ ఉంటామంటున్నారు. పువ్వుల్లో పూర్తి స్థాయి మకరందం తీసుకునేందుకు 3 నెలల సమయం పడుతూ ఉండడంతో ఇలా ఒక చోట నుంచి మరో చోటికి వీటిని తరలిస్తూ ఉంటారు. తేనెటీగల సాగులో ఇదే ఒక్క పెద్ద సవాల్ని చెబుతున్నారు. ఇన్ని దశలను తట్టుకుని పూర్తి స్థాయిలో పర్యవేక్షిస్తేనే ఆదాయం చేకూరుతుందంటున్నారు. మొత్తంగా విజయవంతమైన తేనెటీగల పెంపకం ద్వారా ఆదాయం సమకూర్చుకుంటూ మరికొందరికి ఉపాధి కల్పిస్తూ అనేక మందికి ప్రేరణగా నిలుస్తున్న రైతు తులసి రామచంద్రరావు తేనెటీగల పెంపక ప్రయాణం చాలా మందికి ఆదర్శప్రాయంగా నిలుస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు కదా మరి. చీరాల విఠల్ నగర్ లో రెడ్డికా యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణేష ఉత్సవ కమిటీ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. చీరాల విఠల్ నగర్ లో రెడ్డికా యూత్ ఆధ్వర్యంలో శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ 25వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ముఖ్యంగా స్వామివారి అన్న సంతర్పణ కార్యక్రమాన్ని పురస్కరించుకుని భక్తులు గణనాథునికి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో స్థానిక వార్డు కౌన్సిల్ సభ్యులు వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. రెడ్డికా యూత్ సభ్యులందరూ ఒకే తాటిపైకి ఐక్యంగా ఉంటూ గడిచిన 25 సంవత్సరాలుగా క్రమం తప్పకుండా చవితి వేడుకలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తిని భవిష్యత్తులో సైతం కొనసాగించాలని ఆకాంక్షించారు. నవ్య కేబుల్ ప్రేక్షకులందరికీ ఆ వినాయకుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఇక్కడ విఠల్ నగర్ రెడ్డిగా యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి రోజున వినాయకుడిని ప్రతిష్ఠించడం, ప్రత్యేకంగా చెప్పాలంటే ఈసారి మాకు ఇది 25వ వసంతం. ఇప్పుడు కూడా నవరాత్రులు చేస్తారు, కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ ఏరియాలో మినిమం ఒక 5 నుంచి 6 వినాయకులు ప్రతిష్ఠించడం జరుగుతుంది. వాళ్ళందరినీ షెడ్యూల్ చేసుకుంటూ ఈరోజు 10వ రోజు అన్నదానం, 11వ రోజు నిమజ్జనం, లాస్ట్గా ఈ 27, 28 వార్డులకు సంబంధించి రెడ్డికా యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ప్రతిసారి కూడా 11 రోజులు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ప్రతిరోజు కూడా ఏదో కార్యక్రమాలతో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరిని ఉద్దేశించి వారికి కావాల్సినటువంటి స్వామివారి ఆశీస్సులు ఉండే విధంగా, భక్తుల్ని ఇక్కడికి వచ్చే విధంగా ఏదో కార్యక్రమం పెట్టడం. ఆ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ కోలాటం, సాంస్కృతిక కార్యక్రమాలు, భక్తికి సంబంధించిన కార్యక్రమాలు పెడుతూ ఈ ఉత్సవాన్ని 25 సంవత్సరాలు నడిపినందుకు ఈ రెడ్డికా యూత్ కుర్రవాళ్ళందరికీ కూడా ఆ వినాయకుడు ఆశీస్సులు నిండుగా ఉండాలని, వాళ్ళు ఏదైతే సంకల్పిస్తారో అది మనస్ఫూర్తిగా జరగాలని చెప్పి, దానికి ఆ స్వామివారి ప్రశంసలు వాళ్ళకి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈరోజు 10వ రోజు అన్నదానం, 11వ రోజు నిమజ్జనం కూడా వాళ్ళు కార్యక్రమాల్లో భాగంగా చేయటం జరుగుతుంది. ఈ నిమజ్జనం కూడా స్వామివారి ఆశీస్సులతో ఎటువంటి ఆటంకం లేకుండా చక్కగా చేసుకుంటారు. అందరూ ఒక యూనిటీగా ఉంటారు. ఇది ఖచ్చితంగా చాలా అంటే చాలా గొప్ప విషయం. వీళ్ళందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్. 27, 28వ వార్డు ప్రజలకి వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ వినాయక చవితి సందర్భంగా ఈరోజు 10వ రోజు స్వామివారి యొక్క పందిరినందు 4,000 మందికి ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎవరు తోచినట్టుగా వారు సహాయం చేసి ఆర్థికంగా మరియు ధన రూపంలో, వస్తు రూపంలో, మరి శ్రమ రూపంలో చాలా చక్కగా నిర్వహించాము.
ఈ యొక్క కార్యక్రమాలకి సహకరించిన అందరికీ కూడా మా యొక్క కమిటీ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ఈ సంవత్సరం స్పెషల్ ఏంటంటే గత 24 సంవత్సరాలు ఇదే విధంగా ఈ యొక్క గ్రామంలో ఈ వార్డులో జరుపుకోవడం జరుగుతుంది. ఈ సంవత్సరం 25వ సంవత్సరం సిల్వర్ జూబ్లీ సందర్భంగా ఈ సంవత్సరం ప్రతిరోజు కూడా 11 రోజులు కూడా రకరకాలైన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. హోమాలు, భజనలు, కోలాట కార్యక్రమాలు, డాన్స్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా అన్నదాన కార్యక్రమం కూడా ఇవాళ నిర్వహించడం జరిగింది. రేపు ఉదయం స్వామివారి నిమజ్జన కార్యక్రమం సందర్భంగా రేపు ఉదయం 8 గంటలకి స్వామివారి లడ్డు వేలంపాట వేయడం జరుగుతుంది. 10 గంటలకి స్వామివారి ఊరేగింపు కార్యక్రమం ప్రారంభమవుతుంది. కావున ఈ 2 వార్డుల్లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా పాల్గొని ఆ యొక్క కార్యక్రమాలు కూడా జయప్రదం చేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై బోలో గణేష్ మహారాజ్ కి. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గడిచిన 3 రోజులుగా కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహిస్తున్న వర్క్ షాప్ విజయవంతంగా ముగిసిందని కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. వేటపాలెం సెయింట్ ఆన్స్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కళాశాలలో గడిచిన 3 రోజులుగా కళాశాల సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు నిర్వహిస్తున్న వర్క్ షాప్ విజయవంతంగా ముగిసిందని కళాశాల సెక్రటరీ వనామ రామకృష్ణరావు, కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కె జగదీష్ బాబు మాట్లాడుతూ సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులకు బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ పై నిర్వహించిన 3 రోజుల వర్క్ షాప్ కు హైదరాబాద్ కు చెందిన నిక్మర్ యూనివర్సిటీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ప్రొఫెసర్ బి మహేష్ బాబు పాల్గొన్నట్లు తెలిపారు. అనంతరం సివిల్ ఇంజనీరింగ్ విభాగాధిపతి డాక్టర్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ బిల్డింగ్ ఇన్ఫర్మేషన్ మోడలింగ్ పై విద్యార్థులకు ఆయన అందించిన సమాచారం ఎంతగానో ఉపయోగకరమని తెలిపారు. నిర్మాణంలో కాలమ్స్, బీమ్ డిజైన్లు అతి తక్కువ ఖర్చులో దృఢంగా ఎలా నిర్మించవచ్చు అనే వాటిపై అవగాహన కల్పించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా ఎం ప్రవీణ్ వ్యవహరించారన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కాగా బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో రైతులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు రాకుండా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ చెప్పారు. రైతులకు కొరత లేకుండా యూరియా అందుబాటులో ఉంచాలని ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ తెలిపారు. వివిధ అంశాలపై రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో రాజధాని అమరావతి నుంచి వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. కాగా బాపట్ల జిల్లా నుంచి జిల్లా కలెక్టర్ వెంకటమురళి అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. సమావేశంలో రైతులను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి సమస్యలు రాకుండా కలెక్టర్లు నిరంతరం పర్యవేక్షించాలని సీఎస్ చెప్పారు. భూగర్భ జలమట్టం పెరగడానికి అధికారులు ప్రణాళికతో పనిచేయాలన్నారు. అవసరమైన ప్రాంతాల్లో బోర్లు వేయాలని ఆయన సూచించారు. వాటర్ బులెటిన్ ప్రతి నెలా విడుదల చేయాలని ఆదేశించారు. పీఎం కుసుమ పథకం అమలు వేగంగా చేయాలన్నారు. సౌర విద్యుత్ వినియోగంలో యూనిట్ల స్థాపనలో జాప్యం ఉండరాదని సూచించారు. డీడీఆర్సీ సమావేశాలు ప్రతి త్రైమాసంలో ఒకసారి విధిగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ సేవలపై ప్రజల సంతృప్తి స్థాయి పెరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలలను కలెక్టర్లు ఆకస్మికంగా తనిఖీ చేయాలన్నారు. ప్రజలకు మెరుగైన వైద్యం అందడమే లక్ష్యమన్నారు. బాగా పనిచేస్తున్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలను గుర్తించి అందులో పనిచేసే సిబ్బందికి అవార్డులు ఇవ్వాలన్నారు. బ్లాక్ బార్లీ పొగాకు కొనుగోలు వేగంగా చేపట్టాలన్నారు. ఎక్కడా సమస్యలు రాకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. గోదాములు నిండితే సమీప ప్రాంతాల్లోని గోదాములకు పొగాకును తరలించాలని సూచించారు. ఈ క్రమంలో కలెక్టర్ వెంకటమురళి జిల్లాలో యూరియా కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకున్నామని ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ దృష్టికి తీసుకెళ్లారు. అన్ని మండలాల్లో రైతులకు చాలినంత యూరియా సిద్ధంగా ఉంచామన్నారు. రైతులకు అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. బ్లాక్ బర్లీ పొగాకును జిల్లాలో 81 కోట్ల మేర కొనుగోలు చేశామన్నారు. ఇప్పటి వరకు 22 కోట్ల నగదును రైతులకు పంపిణీ చేశామన్నారు. పొగాకు కొనుగోలులో జిల్లాకు ఇచ్చిన లక్ష్యంలో 78% పురోగతి సాధించామన్నారు. కొనుగోలు వేగం చేశామన్నారు. నిల్వ చేయడానికి గోదాములను గుర్తించి కొనుగోలు చేసిన పొగాకును తరలిస్తున్నామని వివరించారు. ఎస్ సార్, మీరు బాపట్ల రెస్పాండింగ్ సార్, మీరు చెప్పిన వెంటనే మరుసటి రోజు ఆమె విజిట్ చేశారు. అండ్ మేము వీ బోత్ హ్యావ్ మీటింగ్ విత్ ది మార్కెటింగ్ పీపుల్, ఏఎంసీ అందరితో కూడా పెట్టాం సార్. ప్రాబ్లమ్స్ అన్ని కూడా ఇష్యూస్ సార్ట్అవుట్ అయిపోయినాయి సార్. ప్రెసెంట్లీ దేర్ ఆర్ నో ఇష్యూస్ సార్. మనం 81 crores రూపీస్ వర్త్ ఇప్పటి వరకు కొనుగోలు చేశాం సార్. అందులో 22 crores పేమెంట్ అయింది. ఈ మిగతా దానికి కూడా ఫార్మర్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ ద పేమెంట్ సార్. మనకి ఇచ్చిన టార్గెట్ లో 78% ప్రొక్యూర్మెంట్ యాజ్ ఆన్ టుడే అయిపోయింది సార్. అండ్ ఫార్మర్స్ లిస్ట్ లో కూడా 65% ఆఫ్ ఫార్మర్స్ ఈ రోజు వరకు మనం కొన్నాం సార్. వీఆర్ కంటిన్యూయింగ్ ఇట్ సార్. దేర్ ఆర్ నో ఇష్యూస్ సార్. Finally, before closing this conference,
స్వచ్ఛాంధ్ర అవార్డ్స్ అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారా? 2 minutes. అవార్డ్ ప్రోగ్రాంలో డిస్ట్రిబ్యూట్ చేసిన డిపార్ట్మెంట్ సంబంధించిన డిస్ట్రిక్ట్ హెడ్స్కి ఎన్షూర్ చేయాలి. డిపార్ట్మెంట్ వెరిఫికేషన్ ఆఫీసర్స్ విల్ కమ్, విల్ బి ట్రైనింగ్ దమ్ ఇంటర్న్ అండ్ దే విల్ హ్యావ్ టు కంప్లీట్ ది అసెస్మెంట్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్స్ ఇన్ దేర్ జ్యూరిస్డిక్షన్స్. దిస్ ఇస్ జిల్లా కేంద్రమైన బాపట్లలో గురు పూజోత్సవం విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి వెలిగించి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కలెక్టర్ వెంకటమురళి ప్రారంభించారు. కార్యక్రమానికి కలెక్టర్తో పాటుగా ఎంపీ కృష్ణప్రసాద్, స్థానిక ఎమ్మెల్యే నరేంద్రవర్మ హాజరయ్యారు. సామాజిక ఆర్థిక ప్రాంతీయ అసమానతల్ని విద్యతోనే రూపుమాపగలమని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి తెలిపారు. గురు పూజోత్సవం విద్యాశాఖ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రమైన బాపట్లలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా జ్యోతి వెలిగించి ఉపాధ్యాయుల దినోత్సవాన్ని కలెక్టర్ ప్రారంభించారు. 33 మంది ఉపాధ్యాయులకు పురస్కారాలతో పాటు సన్మానం చేశారు. ఉపాధ్యాయుల ప్రాముఖ్యతను వివరిస్తూ వివిధ పాఠశాలల విద్యార్థులు చేసిన నృత్య ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటమురళి మాట్లాడుతూ సమాజాన్ని తీర్చిదిద్దేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషిని ప్రత్యేకంగా అభినందించారు. ప్రభుత్వ పాఠశాలలో మానవ వనరులు పుష్కలంగా ఉన్నాయన్నారు. నైపుణ్యం, విద్యావంతులైన ఉపాధ్యాయులు ఉండడంతోనే ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు నడుస్తున్నాయన్నారు. విద్య జీవన స్థాయిని మార్చేస్తుందన్నారు. వివిధ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలతో విద్యారంగం అభివృద్ధికి ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తుందన్నారు. సమాజంలో విద్యకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి భారత రాష్ట్రపతిగా ఎదిగిన సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యారంగం అభివృద్ధికి కృషి చేశారన్నారు. బాపట్ల పార్లమెంటు సభ్యులు తెన్నెటి కృష్ణప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తు ఉపాధ్యాయులపై ఆధారపడి ఉందన్నారు. విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని తల్లిదండ్రుల కంటే అహర్నిశలు కృషి చేసే వ్యక్తులే ఉపాధ్యాయులన్నారు. అలాంటి విద్యారంగానికి విలువ తెచ్చిన గొప్ప వ్యక్తిగా సర్వేపల్లి రాధాకృష్ణన్ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. ఎంపీ ల్యాడ్స్ నుండి ఒక్కొక్క పాఠశాలకు 10 లక్షలు వెచ్చించి 10 పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ లైబ్రరీలను నిర్మిస్తున్నట్లు చెప్పారు. ప్రతి మండలంలో ఒక్కొక్కటి ఉండేలా నిర్మిస్తామని ఎంపీ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మరిన్ని విషయాలు విద్యార్థులు తెలుసుకునేలా అవకాశాలు కల్పిస్తున్నామన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. మరి ఈ రోజు సందర్భం ఏంటి అనేది పెద్దలందరూ కూడా మీకు ఇప్పటికే డీటెయిల్ గా అందరూ మాట్లాడారు. మరి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు వారి జన్మదిన సందర్భంగా మనం గురు పూజోత్సవాన్ని జరుపుకుంటాము. మరి ఆ మహనీయుడు ఆ రోజున రాజ్యాంగ నిర్మాణ సభలో కూడా వారి సేవల్ని పూర్తి స్థాయిలో అందించడమే కాకుండా భారత ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పేరెన్నిక కలిగినటువంటి వ్యక్తి. మరి ఆయన ఒక ఉపాధ్యాయుడి నుంచి రావడం అనేది ఉపాధ్యాయ కమ్యూనిటీ మొత్తానికి కూడా గర్వకారణమైనటువంటి విషయం. మరి గురువుల విషయంలో మనం చూసుకుంటుంటే మరి చదువు అనేది ఎంత ప్రాధాన్యత కలిగింది సమాజంలో అనేది అందరికంటే ఎక్కువ మీకే తెలుస్తుంది. మరి అమర్త్య సేన్ గారు ఆర్థిక శాస్త్రంలో నోబెల్ గ్రహీత అయినటువంటి నా ఇద్దరు తల్లిదండ్రులు టీచర్, ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ఉంటారు, ఫ్రెండ్స్ కలిసినప్పుడు ఎలా ఉంటుంది అన్ని ఉంటాయి. స్కూల్కి వచ్చినప్పుడు మరి టీచర్ కదా, ఉపాధ్యాయులు కాబట్టి కొంచెం గంభీరంగా కనిపించాలి. మనసు ఎంత సున్నితంగా కదా క్లాస్ లో మనకు కొంచెం గంభీరంగానే కనిపించాలి. ఇక్కడికి మనం అనుకూలంగా ఉన్నాం ఇంట్లో సరి అయిన కంప్యూటర్ కూడా జరుగుతున్నాం. కనుకూలంగా వాళ్ళు జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాళ్ళు మటుకు మిగతా వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన వెలుగు రావాలని, వేరే వాళ్ళ కుటుంబాల్లో బ్రహ్మాండమైన వెలుగు రావాలని, పిల్లల భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని అహర్నిశలు పనిచేసే వాళ్ళు టీచర్లు స్వయాన నాకు కలిగిస్తున్నాను. ఆ తర్వాత అనేది అంచెలంచెగా తెలుగు భారతదేశ ప్రెసిడెంట్ గారు, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హిస్టానికి, ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ హిస్టానికి. ఆ తర్వాత మనం చూసాం సర్వేపల్లి రాధాకృష్ణన్ గానే మాకు ఎంతో సంతోషంగా ఉంది. నవ్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లాలో బీచ్ ఫెస్టివల్ ను ఘనంగా నిర్వహించేందుకు సన్నాహాలు. బాపట్ల జిల్లా కలెక్టరేట్ లో బీచ్ ఫెస్టివల్ పై ఆక్వా పరిశ్రమల యాజమాన్యాలతో నిర్వహించిన సమావేశంలో జిల్లా కలెక్టర్ వెంకటమురళి.
జీఎస్టీని సులభతరం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం. పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయాలు ఉన్నాయంటున్న వ్యాపార వర్గాలు. ప్రకృతి ప్రసాదించిన వరం తేనె. ప్రకృతి సిద్ధమైన తేనెటీగలు పెంచి తాను ఉపాధి పొందుతూ మరికొందరికి ఉపాధి చూపుతూ ఆదాయం వైపు అడుగులు వేస్తూ ఓ తేనెటీగల రైతు విజయగాథపై నవ్య ప్రత్యేక కథనం. నవ్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.